మహిళలు కుటుంబ నిర్వహణతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ ఉమర్ అలీషా అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ట్రస్ట్ చైర్మన్ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమర్ అలీషా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళా మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది పరాశక్తి ప్రతిరూపమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. మహిళలకు తోడ్పాటు అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. ఈ వేదికకు ఇచ్చేసి తమ విలువైన సందేశాలతో మనల్ని ఉత్సాహపరిచిన గౌరవనీయులు డాక్టర్ ఉమర్ అలీషా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ అలాగే శ్రీమతి వేమూరు లక్ష్మీకాంత్ గారికి శాంతి శ్రీ గారికి ఉన్నారు. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు గురువు గారికి మన మహిళలకి పెద్దలకి అభివృద్ధికి అందరూ కూడా మూమెంట్ అన్ని చేస్తున్నారు. వాగడ లక్ష్మణ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా అందరికీ కూడా గిఫ్ట్ హ్యాంబర్స్ అలాగే సన్మాన కార్యక్రమం సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మాకు అందించినందుకు కూడా మేము ఎప్పుడు కూడా మీకు రుణపడిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వాగడ లక్ష్మణ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మన మహిళలందరూ కూడా గురువు గారిని సత్కరించుకోవడం అనేది నిజంగా చాలా కళ్ళ పండుగగా ఉంది. మహిళలు ఈ రోజు ఏదో కార్యం లేదని స్ఫూర్తిదాయకంగా మహాశక్తిగా నాయకత్వంలో ముందుగా ఉంటున్నారని చూపించడానికి గురువు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా టీమ్ మెంబర్స్ అందరూ కూడా చూడడం అలాగే మన నెక్స్ట్ కాన్ఫరెన్స్ గెస్ట్ భావించాడు స్ఫూర్తి కాపాయి మన వేమూరు లక్ష్మీకాంతి శ్రీమతి వేమూరు లక్ష్మీకాంతి పరబ్రహ్మ సర్వపూర్వో దీపమే సాధ్యమే దీపమే ఈ సభలో ఆధ్యాత్మిక పరిమాణాన్ని విడదీయాల్సిందిగా ఆదిశక్తి మహిళ తన జీవన వ్యవస్థలో కుటుంబ వ్యవస్థకి ఒక వైస్ ఛాన్సలర్గా ఉంటూ యూనివర్సిటీకి తాను జీవన వ్యవస్థలో ఈ కారణభూతమైనటువంటి అనేక అంశాలతో ముందుండి నడిపిస్తున్నటువంటి మహిళా దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండం ఒక పిండముగా మారి గర్భాలయం ఒక ఈశ్వరాలయం కింద పరిణామం చెంది ఆ ఈశ్వరాలయం నుండి భౌతిక కాలంలో ప్రవేశించినప్పుడు బాల్య యవన కౌమార్య వృద్ధాప్య అనేటువంటి దశలుగా ప్రయాణం చేసి చివరకు పంచభూతాల్లో మనం కలిసిపోతుంది. అంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? స్త్రీమూర్తి యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద అక్కడి నుండి ప్రారంభింపబడి చివరకు మనం పంచభూతాల్లో కలిసిపోతుంది. అంచేత మొట్టమొదటి గురువు స్త్రీమూర్తి తల్లి, ఆది గురువు. తర్వాత మన విద్యాబుద్ధులు నేర్పేటువంటి రెండవ గురువు విద్యా గురువు. తర్వాత మన యొక్క జీవన వ్యవస్థలో
మనకి ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి వారు ఆధ్యాత్మికులు. ఈ ముగ్గురు కూడా మన జీవన వ్యవస్థలో ముఖ్యమైనటువంటి వారు. ఆ ముగ్గురిలో అందరిలో కన్నా ముఖ్యమైనటువంటి ఆది గురువు ఈ తల్లి శ్రీమూర్తి. అంచేత తల్లికి మించిన దైవం లేదు అనేటువంటి విషయాన్ని మన గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంచేత మొట్టమొదటిగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే సూక్తిని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట మాతృమూర్తిని మనం ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క జీవన వ్యవస్థలో మొట్టమొదటి గురువు తల్లి. ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులు పొంది ఆ తల్లిదండ్రులు మనం గౌరవించగలిగినప్పుడే మనకు జీవితం యొక్క అర్థం పరమాత్మగా తెలియబడుతుంది. ఈ యొక్క వ్యవస్థలో ఈనాటి సమాజంలో మనం స్త్రీలను గౌరవించాలి. స్త్రీల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తిని మనం గ్రహించి మనం వారికి చక్కటి విలువనిస్తూ ఆ యొక్క సంసారంలో తల్లి ఒక అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆమె ఈ శాంతికి చిహ్నం, సహనానికి చిహ్నం, కుటుంబాన్ని ఒక చక్కని వ్యవస్థగా నడిపించడానికి ఉత్తమమైనటువంటి అడ్మినిస్ట్రేటర్. ఈ విధంగా మనం ఈ స్త్రీమూర్తులను గౌరవిస్తూ వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆశీస్సులు పొందుతూ మన జీవన వ్యవస్థని స్త్రీలను గౌరవించడం అనేటువంటి భారతీయ సంస్కృతిని ఆచరించి మనం జీవన వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరడానికి కూడా తల్లి మార్గదర్శకురాలు. అటువంటి తల్లిని మనం గౌరవిస్తూ స్త్రీమూర్తి ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం తీసుకొని పండించవలసిందిగా ఆ యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.